సత్యయుగంలో సత్యవ్రతుడనే రాజు సంధ్యావందనం చేస్తుంటే అతని చేతిలోకి ఒక బంగారు చేప వచ్చింది. ఆశ్చర్యంగా ఆ చేప మాట్లాడసాగింది. రాజా, నన్ను కాపాడు, పెద్ద చేపలు నన్ను తినేస్తున్నాయి అని. అయితే ఆ రాజు కరుణించి తీసుకువెళ్లి ఒక పాత్రలో వేశాడు. కానీ అది పెద్దగా పెరగసాగింది. ఎంత పెద్ద పాత్ర వేసినా సరిపోక బావిలో వదిలేశాడు. అయితే బావి కూడా సరిపోకపోయేసరికి సముద్రంలో వదిలాడు. ఆశ్చర్యంగా అందులోంచి శ్రీ మహావిష్ణువు ఉద్భవించాడు. ఇంకొన్ని రోజుల్లో ప్రళయం సంభవించబోతుందని చెప్పాడు. ఒక పడవ తయారు చేసి అందులో సప్తర్షులను, జంతుజాలను, విత్తనాలను తీసుకుని రా అని చెప్పాడు. అయితే అతను చెప్పినట్టే ప్రళయం సంభవించింది. అప్పుడు సత్యవ్రతుడు ఆ పడవని తీసుకుని ఆ సముద్ర తీరాన ఎదురు చూడసాగాడు. అలా ప్రళయంలో ఒడ్డు దగ్గర ఎదురు చూస్తున్న రాజుకి ఒక బంగారు ఒంటి కొమ్ము చేప ప్రత్యక్షమయ్యింది. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారుడై వచ్చి ఆ కొమ్ముకి తన తాడుని కట్టమని చెప్పాడు. అలాగే చేయగా వాళ్ళందరినీ ఆ సముద్రంలో ఈదుకుంటూ ఆ ప్రళయాన్నించి కాపాడుతూ అంతా శాంతించినాక ఒడ్డుకి చేర్చింది. హయగ్రీవుడి నుంచి వేదాలు సంరక్షించింది. సప్తర్షులు వాళ్ళ జ్ఞానముతో మళ్ళీ మనువు భూమిని పునర్నిర్మితం చేశాడు. ఇలా వచ్చి కాపాడిన మత్స్యావతారమే దశావతారాల్లో మొదటి అవతారం. ఓం నమో నారాయణాయ.